నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. జిల్లా కాపు సంక్షేమ సేనా కమిటీ రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో కాపు బలిజ సంక్షేమ సేన పేరుతో మరో రిజిస్ట్రేషన్ ని చేకొండి హరిరామ జోగయ్య చేయించారు. ఈ సందర్భంగా కాపు బలిజ సంక్షేమ సేన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో కాపులు, బీసీలు, ఎస్సీలను కలుపుకొని రాజ్యాధికారం చేపట్టడమే కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయమన్నారు. కాపులు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలన్నదే సేన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందని చెప్పారు. సమాజ సేవ మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా అతని యొక్క ముఖ్యమైన ధ్యేయంతో ముందుకు సాగడం మొదలెట్టారు. జనసేన పార్టీ పెట్టి చిరంజీవి గారి కన్నా ఒక రకంగా చెప్పుకోవాలంటే యువకుల్లో కానీ మహిళల్లో కానీ చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గుర్ర పందాలు వేస్తారు కదా, ఆ పందాల్లో గుర్రాలు పరిగెత్తిస్తూ ఉంటుంటే మా కాపు సంఖ్యాక సభ్యులు అందరం కూడా ఆ గుర్రాల్లో మేము కూడా గుర్రాలుగా ఆయనతో పాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ వచ్చాం. మేము పరిగెడుతూ వచ్చాం. అనుకోకుండా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ పెట్టాలి, ప్రతిపక్షాల ఓట్లు చేరకుండా తీసుకెళ్ళాలి, వైఎస్ఆర్సీపీని ఎవరు సరే ఓడించాలి అనే ధ్యేయంతో ఈవేళ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పరిగెడుతున్నటువంటి గుర్రాల్లో కలిసి ప్రయాణం చేస్తున్న కలిసి పరిగెడుతున్నటువంటి కాపు సంక్షేమ సేన ఈ మధ్యకాలంలో కాస్త విరామం ప్రకటించడం జరిగింది. ఆ విరామం ప్రకటించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాపు సంక్షేమ సేవ సంస్థ ఆ రిజిస్ట్రేషన్ కాలం పూర్తవడం 2 సంవత్సరాలు పూర్తి అయిపోవడం వల్ల ఆ రిజిస్ట్రేషన్ కాలం పూర్తి అయిపోయింది. మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో విరామం ప్రకటించడం తప్పితే ఇంకో ఆల్టర్నేటివ్ లేక కాపు సంక్షేమ సేన కమిటీని, వివిధ హోదాలో ఉన్నటువంటి వారిని అవన్నీ కూడా తాత్కాలికంగా రద్దు చేస్తూ త్వరలోనే మధ్య రీకాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పి ప్రకటిస్తూ మేము ఆ విరామాన్ని గత 2 నెలల నుంచి ఉపయోగించుకుంటూ మళ్ళీ కొత్త కమిటీ ఎలా వేయాలి, ఏమిటి, ఏ విధంగా మనం పవన్ కళ్యాణ్ గారికి సహాయం పడతాం, ఎటువంటి గుర్రాలను మనం తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు కూడా చేసి కొత్తగా ఒక కమిటీని మళ్ళీ మేము రిజిస్టర్ చేశాం.